1,00,000 ఎకరాల్లో 1000 ఎకరాలు అనేది కేవలం 1% మాత్రమే అన్న. 100% ఈ రోజు బీసీ ఇన్వెస్టర్స్ కు బీసీ ఎవరైతే ఇండస్ట్రీస్ తీసుకురావాలనుకుంటున్నారో లేదంటే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ రోజు కేటాయింపులు జరగకపోతే గతంలో హైదరాబాద్ లో జరిగిన అన్యాయమే అమరావతిలో కూడా జరుగుతుంది కాబట్టి ఈ అంశం పైన డిమాండ్ చేస్తున్నాము, పోరాటం చేస్తున్నాము. ఖచ్చితంగా ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాజధాని అంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిందో లేదంటే వాళ్ళ కోటరీకి సంబంధించిన అంశం కాదు. మీరు ఈ మధ్య గమనించినట్టయితే సాక్షాత్తు ఢిల్లీలో పార్లమెంట్ భవన్ లో వాళ్ళకు సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ఎంపీ మాట్లాడుతూ ఇది అమరావతి కాదు కమరావతి అనే అంశము వీళ్ళే మాట్లాడుతున్నారు. అది కాదు అని నిరూపించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. రామచంద్రరావు గారు ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి కూడా బీసీ ఉత్తరణ కోసమే ఈ కార్యక్రమం పెట్టినట్లుగా కనిపిస్తోంది. బీసీల చుట్టూ తిప్పుతున్నారు కార్యక్రమాన్ని మొత్తము. అంటే అన్ని కులాలు మతాల సమూహమే మన వ్యవస్థ, ఓకేనా? ఇప్పుడు బీసీలు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆయుధం అయిపోయింది. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమికి కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎన్నికల సమయంలో కావచ్చు, ఎప్పుడైనా కూడా బీసీల జపమే చేస్తారు. ఇప్పుడు మీరు అదే చేస్తున్నారన్నమాట. అంటే ఏ రాజకీయ పార్టీ అయినా అన్ని కులాలను మతాలను దృష్టిలో పెట్టుకొని కులము మతము అనే రాజకీయాలు చేయకుండా ఫ్రీగా రాజకీయాలు చేయలేరా? కులము మతం అనేది ఈరోజు నేను సృష్టించిందో లేదంటే బీసీవై పార్టీ సృష్టించిందో కాదన్నా. కులాల ఆధారంగా రాజకీయాలు నడుస్తున్నప్పుడు, కులాల ఆధారంగా ఈరోజు పథకాలు వస్తున్నప్పుడు, కులాల ఆధారంగా వ్యవస్థలు నడుస్తున్నప్పుడు నేను కులాలకు అతీతంగా రాజకీయాలు చేస్తాను అని చెప్పడం అంటే నిజంగా అది నేను ఒక తప్పుడు ప్రకటన ఇచ్చినట్టు ఉంటుంది తప్ప మరొకటి కాదు. ఈరోజు మీరన్నట్టు బీసీలను వీళ్ళందరూ కూడా వాడుకుంటున్నారు, బీసీలను ఉపయోగించుకుంటున్నారు, మీరు అదే విధంగా ఉపయోగించుకుంటున్నారా అంటే నేను బీసీలను ఉపయోగించుకోవడానికి చెప్పడం లేదు, బీసీలకు న్యాయం చేయమని అడుగుతున్నాను. ఈ రోజు నిజంగా బీసీలకు 1000 ఎకరాలు భూములు కేటాయిస్తే ఆ పేరు ఆ స్థానము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వస్తుంది, కానీ రామచంద్ర యాదవ్కో బీసీవై పార్టీకో రాదు. ఆ పేరు అతన్నే తీసుకోమంటున్నాను, వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చమంటున్నాను, బీసీలకు న్యాయం చేయమని అడుగుతున్నాను తప్ప మరొకటి కాదు. సార్ ఒక్క నిమిషం చిదంబర్ గారు.